నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సరిగ్గా 19 సంవత్సరాల క్రితం 2006 జూలై 11 మంగళవారం సమయం సాయంత్రం 6:24 డ్యూటీ ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్న ఉద్యోగులు, క్లాసులు ముగించుకొని ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు, వ్యాపారస్తులు, పర్యాటకులు ఇలా వివిధ వర్గాల జనాలతో ముంబై సబర్బన్ రైళ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇదే సమయంలో వెస్ట్రన్ రైల్వే సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల వ్యవధిలో 7 బాంబులు పేలాయి. ప్రెషర్ కుక్కర్లలో బాంబులుంచి పేలుళ్లు జరపడంతో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ దారుణ ఘటనలో 189 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 824 మంది గాయపడ్డారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా మృతుల సంఖ్య 200 దాటి ఉంటుందని ఓ అంచనా. నాడు బాంబు పేలుళ్లపై దర్యాప్తు చేపట్టిన మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద విచారణ ప్రారంభమైంది. 2015 సెప్టెంబర్లో ప్రత్యేక కోర్టు వారిలో 12 మందిని దోషులుగా నిర్ధారించింది. వీరిలో బాంబులమర్చిన కమల్ అన్సారీ, మహమ్మద్ ఫైసల్, అతావుర్ రహమాన్ షేక్, ఎహ్తేషామ్ కుతుబుద్దీన్ సిద్దికీ, నవీద్ హుస్సేన్ ఖాన్, ఆసిఫ్ ఖాన్కి మరణశిక్ష విధించింది. మిగిలిన 7 నిందితులకు జీవిత ఖైదు విధించారు. 9 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత వాహిద్ షేక్ అనే నిందితుడు నిర్దోషిగా విడుదలయ్యాడు. మరణశిక్ష పడిన కమల్ అన్సారీ 2021లో కోవిడ్ కారణంగా జైల్లోనే చనిపోయాడు. చట్ట ప్రకారం బాంబే హైకోర్టు మరణశిక్షలను అమలు చేయడానికి ముందు వాటిని ధృవీకరించారు. 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం మరణశిక్షలను ఆమోదించమని హైకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో దోషులు తమ నేరారోపణల్ని సవాలు చేస్తూ అప్పీల్ చేసుకున్నారు. కేసు సంక్లిష్టత కారణంగా అప్పీళ్లు 9 ఏళ్ల పాటు కొనసాగాయి. కేసు విచారణలో విపరీతమైన జాప్యం జరిగింది. మరణశిక్ష పడిన నిందితుల్లో ఒకడైన సిద్దికి 2024లో కేసు విచారణ వేగవంతం చేయాలని అభ్యర్థించాడు. దీంతో హైకోర్టు న్యాయమూర్తులు అనిల్ కిలోర్, శ్యామ్ చందక్ నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసింది. 2024 జూలై నుంచి దాదాపు 6 నెలల పాటు రోజువారీ విచారణను నిర్వహించింది. 2025 జనవరిలో తన తీర్పును రిజర్వ్ చేసింది. అయితే సరైన ఆధారాలు లేవంటూ సోమవారం నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఇతర కేసులలో ప్రమేయం లేనట్టయితే వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాక్ష్యం లేమితో దేశంలో ఓ భయంకరమైన నేరం నీరుగారిపోయింది. బాధితుల ఆవేదన, ఆక్రోశం ఆకాశానంటింది. నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించగానే బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి. ఎవరూ చంపకపోతే 200 మంది ఎలా చనిపోయారంటూ బాధితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి బాంబు పేలుళ్లలో మరణించిన వారు, గాయాల పాలైన వారు ఒక్కొక్కరిది ఒక్కో గాథ. నాటి పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన 36 ఏళ్ల పరాగ్ కోమాలోకి వెళ్ళాడు. 9 ఏళ్ల పాటు మృత్యువుతో పోరాడి 2015లో ప్రాణాలు కోల్పోయాడు. కోర్టు తీర్పు వినగానే ఆయన భార్య ప్రీతి సావంత్ షాక్కు గురైంది. కనీసం తీర్పుపై స్పందించడానికి కూడా నిరాకరించారు. ఆ గాయాన్ని గుర్తు చేసుకోదలుచుకోలేదని అన్నారు. 2006లో గర్భవతిగా ఉన్న ప్రీతి సావంత్ పరాగ్ కోమాలోకి వెళ్లిన తర్వాత కుమార్తెకు జన్మనిచ్చారు. ప్రీతి ప్రస్తుతం వెస్ట్రన్ రైల్వే పరిధిలోని భయాందర్ రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేస్తున్నారు. బాంబు పేలుడులో మరణించిన హర్షల్ భలేరావుది మరో గాథ. కోర్టు తీర్పుపై స్పందించిన అతని తల్లి సుగుణ ఏ తీర్పు కూడా తన కొడుకును తిరిగి తీసుకురాలేదని అన్నారు. కానీ దోషులను శిక్షించాలని కోరారు. తండ్రి యశ్వంత్ కూడా కోర్టు తీర్పుపై నిర్వేదం వ్యక్తం చేశారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమ కుటుంబ సభ్యులెవరూ ఇష్టపడడం లేదన్నారు. హర్షల్ తమకు ఒక్కగానొక్క కొడుకని, ఇప్పుడు తమ బాగోగులను కూతురే చూసుకుంటోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమారుడు జ్ఞాపకార్థం తమ బంగ్లాకు హర్షల్ 7/11 అని పేరు పెట్టుకున్నట్టు చెప్పారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, కొత్తగా ఉద్యోగంలో చేరిన హర్షల్ బాంబు పేలుడు జరిగిన రోజే మొదటిసారి డ్యూటీకి వెళ్ళాడు. కానీ జాయినింగ్ డేటే తన జీవితానికి చివరి రోజు అవుతుందని ఊహించలేకపోయాడు. బాంబు దాడిలో తన చేయి కోల్పోయిన ఆర్టిస్ట్ మహేంద్ర పిటాలే కోర్టు తీర్పు తమను షాక్కు గురిచేసిందన్నారు. దోషులను ఉరితీస్తారని భావించామని, ఈ వ్యక్తులు నేరస్తులు కాకపోతే బాంబు పేలుళ్లకు పాల్పడింది ఎవరంటూ ప్రశ్నించారు. వీరు నిర్దోషులైనప్పుడు అసలు నిందితులను ఎందుకు పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 19 సంవత్సరాలు గడిచినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన నేరస్తులను పట్టుకోవడానికి మరో 19 సంవత్సరాలు వేచి చూడాలా అంటూ ప్రశ్నించారు. ఈ 19 సంవత్సరాల్లో తాను అనుభవించిన నరకాన్ని మీడియాతో పంచుకున్నారు. తాను కృత్రిమ చేయి అమర్చుకోవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పారు. ఇప్పటి వరకు 7 సార్లు తన కృత్రిమ చేయిని మార్చాల్సి వచ్చిందన్నారు. కృత్రిమ చేయి చాలా ఖరీదైందని,
దాన్ని సమకూర్చుకోవడానికి స్పాన్సర్లు ట్రస్టులపై ఆధారపడాల్సి వస్తుందని వాపోయారు మహేంద్ర పిఠాలే. ఇక నాటి బాంబు పేలుళ్లలో చార్టర్డ్ అకౌంటెంట్ చిరాగ్ చౌహాన్ వెన్నెముకకు తీవ్ర గాయమైంది. దీంతో చౌహాన్ శరీరం దిగువ భాగం మొత్తం పక్షవాతానికి గురైంది. కాళ్ళు చచ్చుబడిపోయాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. వ్యక్తిగతంగా నేను ఉగ్రవాదులను క్షమించి నా జీవితాన్ని కొనసాగించి ఉండవచ్చు, కానీ నాటి బాంబు పేలుళ్లలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, దివ్యాంగులుగా మారిన బాధితులకు న్యాయం చేయడంలో చట్టం ఘోరంగా విఫలమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2025 జూలై 21 అత్యంత విషాదకరమైన రోజని, న్యాయాన్ని చంపేశారంటూ వాపోయారు. అంతేకాదు, ప్రస్తుత ప్రధాని మోదీ ఆనాడు ప్రధానిగా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. పహల్గామ్ టెర్రర్ అటాక్స్కు ఎలాగైతే పాకిస్తాన్లో చొరబడి బదులు తీర్చుకున్నామో అలాగే ఉగ్రవాదులకు బుద్ధి చెప్పి ఉండేవాళ్ళమని అన్నారు చిరాగ్ చౌహాన్. నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బృందేశ్ సోదరి విశాఖ కోర్టు తీర్పును జీర్ణించుకోలేకపోయారు. 2015లో దోషులుగా నిర్ధారించబడిన నిందితులు ఇప్పుడు ఎలా నిర్దోషులుగా మారారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోదరుడు బృందేశ్ మృతితో తమ కుటుంబం ఆధారం కోల్పోయిందన్నారు. కరోనా మహమ్మారి తన తల్లిదండ్రుల్ని బలి తీసుకోవడంతో తాను ఒంటరిదాన్ని అయిపోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు మరింత బాధపెట్టిందన్నారు విశాఖ. ఇతర బాధిత కుటుంబ సభ్యులతో చర్చించి తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. 7/11 మృతుడు నాథమల్ కుమారుడు సుభాష్ సబు నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. రైలులో మలాడ్కు బయలుదేరిన తన తండ్రి ఇంటికి చేరుకోలేదని, ఆ రోజును తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనన్నారు. 2 దశాబ్దాలుగా ఆ జ్ఞాపకాలను చెరిపేయడానికి ప్రయత్నిస్తున్న దుఃఖం తమను వెంటాడుతూనే ఉందన్నారు. నిందితులంతా నిర్దోషులు అంటూ కోర్టు ఇచ్చిన తీర్పు చూసిన మాకు నోట మాట రావడం లేదంటూ సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై స్పందించడానికి మరో బాధితుడు రిషి బోబ్రా విముఖత వ్యక్తం చేశాడు. తీర్పు గురించి తాను ఏమీ చెప్పలేనన్నారు. సెక్యూరిటీ సంస్థలో పనిచేసే రిషి బోబ్రా గతాన్ని గుర్తు చేసుకోదలుచుకోలేదని అన్నారు. బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన రిషి బోబ్రా నెల రోజుల పాటు ఐసీయూలో ఉన్నాడు. నాటి ఘటనలో హరీష్ పవార్ అనే బాధితుడు ఛాతీలో రాడ్డు గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కోర్టు తీర్పు తర్వాత హరీష్ ఆగ్రహానికి లోనయ్యాడు. కోర్టు తీర్పు చూస్తుంటే కుటుంబ పోషణ కోసం రైళ్లలో ప్రయాణించడమే పాపం అన్నట్టు ఉందన్నారు. దిగువ కోర్టులు దోషిగా నిర్ధారించిన సాక్ష్యాన్ని ఉన్నత న్యాయస్థానాలు ఎలా తిరస్కరిస్తాయని ప్రశ్నించాడు. వాసాయి నివాసి రానియా డిసౌజా తన 6 ఏళ్ల వయసులో తండ్రి మాన్యుయల్ను కోల్పోయింది. కెమికల్ ఇంజనీర్ అయిన మాన్యుయల్ కుటుంబానికి ఏకైక జీవనాధారం. మాతుంగాలో జరిగిన పేలుడులో మాన్యుయల్ ప్రాణాలు కోల్పోయాడు. నా తండ్రి మృతితో మా కుటుంబం మానసికంగా, ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. నా తండ్రి వదిలిపెట్టిన శూన్యత ఇన్నేళ్లు గడిచినా పూడ్చబడలేదు అంటూ రానియా డిసౌజా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత తనకు ఉద్యోగం ఇచ్చినందుకు రానియా వెస్టర్న్ రైల్వేకు కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి చనిపోయే నాటికి 2.5 సంవత్సరాల వయసున్న తన తమ్ముడికి తండ్రి గురించి ఎలాంటి జ్ఞాపకాలు లేవన్నారు. కోర్టు తీర్పు చాలా అన్యాయంగా ఉందన్నారు. నాటి ఘటనలో కాలు కోల్పోయిన హన్స్రాజ్ కనోజియా కేసును తిరిగి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్దోషులుగా విడుదల చేయబడుతున్న వారంతా మళ్లీ అదే నేరానికి పాల్పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని అన్నారు. హన్స్రాజ్ కనోజియా, బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య, మరో బాధితుడు పిటాలేతో కలిసి హోంశాఖ అడిషనల్ సెక్యూరిటీ చీఫ్ ఐఎస్ చాహల్ను కలిసి కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని అభ్యర్థించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.